సీఎం చంద్రబాబు పర్యటన వల్ల పెద్దాపురానికి ఒరిగింది ఏమీ లేదని కాకినాడ జిల్లా సిపిఎం నేత నీపాల సూరిబాబు ప్రజలు ఎంతో కాలంగా 100 పడకల ఏరియా హాస్పిటల్ కోసం ఎదురు చూస్తుంటే దాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై మండిపడ్డారు. చినరాజప్పను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇదేనా పెద్దాపురం ప్రజలకు ఇచ్చే బహుమతి అని ప్రశ్నించారు. రామేశ్వరంపేటలో ఇళ్ల స్థలాలు ఏమయ్యాయని నిలదీశారు. డిగ్రీ కాలేజీని త్వరగా ఏర్పాటు చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు పథకాలకు సిపిఎం మద్దతు తెలుపుతుందని, ప్రజలకు వ్యతిరేకమైన వాటిపై పోరాటం చేస్తామని తెలిపారు. అదే సందర్భంలో పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ పురాతన నుంచి ఉన్న హాస్పిటల్ దాన్ని 30 నుంచి 100 పడకలు చేస్తామని ఇప్పటికే 100 పడకలు భవనం నిర్మించారు. ప్రజలు సొమ్ముతోటి ప్రభుత్వం దాన్ని నిర్మించింది. అలాగే ఏలేరు సంబంధించి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతం పర్యటించారు. ముప్పు ప్రాంతాలు గురైనప్పుడు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ పర్యటించడం కాదు. అది 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఏలేరు ముప్పు ప్రాంతం. ఇప్పటికే అనేక సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు పరిశీలన చేయడం జరిగింది. కానీ ప్రధానమైంది 4 నియోజకవర్గాలకి, అది పిఠాపురం నుంచి ఇది జగ్గంపేట, అలాగే పత్తిపాడు, పెద్దాపురం, తెల్లంపూడి, వివిధ గ్రామాలకు సంబంధించిన ఏలేరు ప్రాంతం ఉంది. అది ప్రధానమైన సమస్యని ఏ ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. కావున దాని మీద కూడా ఏమన్నా ఆలోచిస్తారని మేము ప్రయత్నం చేసాం. కానీ ఎటువంటి ప్రయత్నం లేదు, నిరాశ నిలిచారనేది మాత్రం